నువ్వు బాధపడకు టెన్షన్ పడకు ఇది ఇప్పటికి మాత్రం ఇది కరెక్ట్ కాదు నా కొడుకు ఎప్పుడైనా కష్టం ఉండవు, ఇప్పుడు కూడా కష్టమే వచ్చింది. ఎప్పుడు ఆనందం ఉంది. ఏదో బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచే మనకు జర హ్యాపీగా ఉన్నాడు అంటే ఇంటి దగ్గరకు వచ్చి నుంచి ఏదో ఒకటి చేసుకుంటాం. మొత్తం ఛానల్ వాళ్ళు ఇట్లా వేయొద్దు, అస్సలు ఇట్లా వేస్తే న్యాయం ఉండదు. ఇట్లా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టంలో ఉండాలంటే మంచిగా ఉండదు. ఉన్నా ఇగో సామి నాకు అప్పటి నుంచే తెలుసు, రమ్మంటే ఇట్లా నేను పోలే. సామి ఇగో మీరే చూస్తున్నారు, ఇది తీసుకొచ్చి ఇచ్చిండు. అన్న సామికి అయితే ఎప్పుడు పిలిచినా పోయేటోని, నేను నిన్న పోలే. అన్నకి ఇది పరిస్థితి అని చెప్పిన, అన్ననే నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చిండు. అమ్మమ్మ పక్క పొంటే ఉంది, నా ట్రాక్టర్ మళ్ళీ ఖరాబ్ అయితే బాబు గజ్జలు చేపించుకోవడానికి వెళ్ళి నేను ఏడిపోలే. నేనెందుకు పోతా? మీరు ఒకసారి ఆలోచించండి. అన్నీ ఏదేదో పెడుతురంట, అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు. దీని వెనుక ఒక 3-4 ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. ఒక 4-5 ఉన్నారు, ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే మీ మీడియా నుంచి వాళ్ళ 4-5 ఆ మీడియాల పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రైట్ చేస్తారు. వాళ్ళ వాళ్ళు మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు ఇట్లా చూడాలి, ప్రజలందరూ చూస్తారు. నేనేమిడికి పోలే, నేను ఈయన ఉన్నా. మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా, ఏడికి పోలే. నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా. చెప్తున్నా, నేను ఏడిపోనా, నేను ఏడిపోతా అన్న. మీరు ఎవరో తప్పుగా అన్నారు. మీరు వచ్చిరా, మీకేం చెప్పినా చెప్పన్నా. నిన్న మీరు ఉన్నారు, నీకేం చెప్పినా? నిన్న ఏడున్నా? నేను ఇప్పుడు ఏడున్నా? మొన్న వచ్చినప్పుడు ఏడున్నా? ఫోన్ సమాచారం తెలుసుకుంటే బయటకు వెళ్ళి మిత్రులతో అని చెప్పి సమాచారం ఉంది. నేను మీరే ఇగో ఇప్పుడు సాములు మాట్లాడుతున్నారు. నేను ఏడికి పోలే, అసలు నేనెందుకు పోతా? నేనేం తప్పు చేసిన? ఒక మీరు గెలిపించిర్రు, నేను వచ్చిన, నేనేడికి పోతా? ఎందుకు పోతా నేను? అసలు నేనేం తప్పు చేసినా అని పోతా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.